ప్రకటన గ్రంథములో పరలోకపు దేవాలయము కూడా మనకు కనబడుతుంది. పరలోకంలో కూడా ఒక దేవాలయం ఉన్నది. నిర్గమకాండం 25వ అధ్యాయం 40వ వచనంలో దేవుడు మోషేతో ఈ మాట సెలవిచ్చాడు. ద లాస్ట్ వర్స్, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. సాక్ష్యపు గుడారపు నమూనా నక్ష మొత్తం కొండ మీద దేవుడు మోషేకు చూపించినాడు. అది నిజమైన ఆలయమట. పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. మేము సారాంశం ఏదనగా, మనకు వట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున మన ప్రభు ఆసీనుడాయను. 5వ వచనంలో ఇంతకు ముందు మీరు చదివిన ఆ నిర్గమకాండం 25:40 ప్రస్తావించబడింది. హెబ్రీ 5:8లో నిర్గమకాండం 25:40 ప్రస్తావించబడింది. చదవండి. 5. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని హెచ్చరించబడిన ప్రకారము, దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం. అంటే పరలోకమందు ఒక గుడారం ఉన్నది, నిజమైన గుడారము. ఆ గుడారం యొక్క లక్షణాలు చెప్తున్నాడు. అది మనుషుడు స్థాపించినది కాదు. 2వ వచనంలో ఏమన్నాడు? మనుషుడు కాక మనుషుడు స్థాపించిన గుడారం అది కాదు. భూమి మీద అయితే మోషే ఉన్నాడు, బెసలేలు ఉన్నాడు, మిగతా చాలామంది పనివాళ్ళు కలిసి చేశారు. పరలోకంలో ఏ మనుష్యుడు కూడా స్థాపించలేదు. పోనీ దేవదూతల స్థాపించినది అంటే కాదు, ప్రభువే స్థాపించిన నిజమైన గుడారం అది. నిజమైన గుడారం అంటే నిజము కాని గుడారం ఒకటి ఉన్నదని అర్థము. నిజము కాని గుడారం ఒకటి ఉంది, ఛాయారూపకమైన గుడారం భూమి మీద ఉన్నది. అది నిజమైన గుడారం పరలోకంలో ఉన్నది. ఆ మందిరాన్ని చూసి మోషేను దేవుడు తీసుకెళ్ళాడు. మరి ఆయన 40 దివారాత్రములు అన్నము నీళ్లు మాని ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఆత్మలో తీసుకెళ్ళాడో తెలియదు, శరీరంతో తీసుకెళ్ళాడో తెలియదు. పరలోకానికి తీసుకెళ్ళి ఈ గుడారం అంతా చూడు బాబు, చక్కగా స్కెచ్ గీసుకోమని తీసుకెళ్ళాడు. తర్వాత చెప్పాడు, ఇదిగో డిటో ఇట్లాంటి రెప్లికా ఒకటి నువ్వు భూమి మీద ఖచ్చితమైన నమూనా తయారు చేయాలి. జాగ్రత్త పడు, ఎక్కడ తేడా రావద్దు. తేడా వస్తే నేను ఒప్పుకోను. నా షకీనా మేఘము అక్కడ వచ్చి నిలవదు. నా మేఘముతో నింపబడాలంటే ఇదిగో పరలోకంలో నువ్వు చూస్తున్న ఈ స్ట్రక్చర్ ఉందే, సేమ్ దీని యొక్క రెప్లికా భూమి మీద నువ్వు కట్టాలి అని దేవుడు చెప్పాడు. అలాగే యెహోవా ఆజ్ఞాపించిన యావత్తు మోషే చేశాడు. అప్పుడు ఒక మేఘము మందిరము నిండా నిండేది. దేవునికి స్తోత్రం. అయితే అసలైన గుడారం దేన్ని చూసి అయితే
మోషే ఒక నమూనాను భూమి మీద దానిని భూమి మీద ఒక గుడారాన్ని మోషే నిర్మించాడో ఆ అసలైన గుడారము ఇప్పుడు మనకు ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం చూడండి. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తియగు వరకు ఆలయమందు ఎవడును, అంటే పరలోకంలో ఉన్నటువంటి ఆలయం. పరలోకం అంటే పెద్ద విశ్వ సామ్రాజ్యం. అక్కడ ఆలయము కూడా ఉన్నది. ఆ ఆలయములో ఎవడును ప్రవేశించలేకపోయెను. అంతకుముందు ఉన్నటువంటి అధ్యాయాలలో మీరు ఒకవేళ 11వ అధ్యాయానికి వచ్చి చివరి వచనం చదివితే 19వ వచనం, మళ్ళీ దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడింది. నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆలయం ఉంది, అక్కడ నిబంధన మందసం కూడా ఉన్నది. అలాగే ప్రకటన 15వ అధ్యాయం 5వ వచనం చూస్తే, నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయం తెరవబడిన, పరలోకమందు తెరవబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయములో గర్భాలయం ఉన్నది. లోపల ఇన్నర్ మోస్ట్ చేంబర్ ఆఫ్ గాడ్. ఆ గర్భాలయము మనకు 16వ అధ్యాయం 17లో కనబడుతుంది. సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము అది కదు. ఇంకొక డీటెయిల్ ఇస్తున్నారు ఇక్కడ. ఏంటంటే గర్భాలయములో ఉన్న సింహాసనం నుండి వచ్చా. అంటే గర్భాలయం ఇప్పుడు ఎన్ని చూసాం మనం, ఎన్ని చూసాము? సాక్ష్యపు గుడార సంబంధ ఆలయం ఉన్నది, తర్వాత గర్భాలయం అనేది ఉంది. గర్భాలయం లోపల ఇంకేముంది? సింహాసనం ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి సింహాసనం ఉంటే న్యాచురల్గా అక్కడ ఎవరు కూర్చుంటారు? కెరూబు సెరాఫు కూర్చుంటాడా? ఎవడు కూర్చోలేడు, దేవుడే కూర్చుంటాడు. భూమి మీద కూడా ఒక సాక్ష్యపు గుడారం ఉన్నది. దాంట్లో కూడా అతి పరిశుద్ధ స్థలము ఉన్నది, గర్భాలయం. అక్కడ ఆఖరి ఉపకరణం ఏంటి? కరుణాపీఠం. ఆ కరుణాపీఠం మీద ఎవరు కూర్చుంటారు? దేవుడే కూర్చుంటాడు. కృపాసనం. లేవియాకాండము 16వ అధ్యాయములో ప్రారంభ వచనాల్లో ఈ వివరం చెప్తాడు. చదవండి. అహరోను 2 కుమారులు సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లా, నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును. ఆ కరుణాపీఠమును ఏమంటారంటే కృపాసనము లేక కరుణాపీఠము. ఇంగ్లీష్లో ఇంకా గ్రాండ్గా తర్జుమా చేశారు, ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. థ్రోన్ ఆఫ్ గ్రేస్. థ్రోన్ అంటే మహారాజా వారు కూర్చుని, కృపాసింహాసనం.
ఇది రెప్లికా. భూమి మీద ఉన్నటువంటి సాక్ష్యపు గుడారం అంతా ఒక పోలిక, రెప్లికా, నమూనా, మాదిరి. ఆగ్రాలో తాజ్మహల్ ఉంది, మన ఊళ్ళో కూడా షాప్లో చిన్న తాజ్మహల్ ఉంది అన్నట్లు అట్లాంటిది తయారు చేశాడు. ఒరిజినల్ తాజ్మహల్ ఇది కాదుగా. అక్కడ ఉన్నటువంటిది ఒరిజినల్ తాజ్మహల్ ఆగ్రా. అట్లాగే పరలోకములో ఒరిజినల్ సాక్ష్యపు గుడారం ఉన్నది. దాంట్లో అతి పరిశుద్ధ స్థలం గర్భాలయం ఉన్నది. అక్కడ సింహాసనం ఒకటి ఉంది, సింహాసనాసీనుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక ఈ సింహాసనము ఎదుట ఏమున్నది అంటే, ఇప్పుడు మన మూలవాక్యం చూడండి, 2వ వచనం 15వ అధ్యాయం. అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి చూచితి. ఇక్కడ స్ఫటిక సముద్రము అనేది ఒక సెల్ఫ్ కాంట్రడిక్టరీ టర్మ్, స్వయం ఖండన చేస్తున్నటువంటి ఒక పదము, పదజాలము. స్ఫటిక సముద్రం. సముద్రములో ఏముంటాయి చెప్పండి మీరు? నీళ్ళు ఉంటాయి, అవునా? మరి స్ఫటికం అంటే ఏంటి? సాలిడ్ క్రిస్టల్, సాలిడ్ క్రిస్టల్ అంటే ఘనీభవించిన సముద్రం అన్నమాట. స్ఫటిక సముద్రము అంటే పేరుకు సముద్రమే కానీ అది ఘనీభవించిన ఒక స్ఫటికపు గాజు వంటిది, సాలిడ్ గ్లాస్, సెమీ ట్రాన్స్పరెంట్ సాలిడ్ గ్లాస్ వంటి సముద్రం. మరి ఈ సముద్రము అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, దాని రెప్లికా ఏదైతే భూమి మీద తయారు చేశాడో దాన్ని సముద్రం అని దేవుడే రాయించాడు. సముద్రం అంటే సముద్రం అంత పెద్దగా ఉంటుందని కాదు, అందులో నీళ్లు ఉంటాయి, అందులో యాజకులు స్నానం చేయాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయములో ఈ విషయం వ్రాయబడి ఉంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం. అక్కడ సొలొమోను కట్టించినటువంటి యెరూషలేము దేవాలయములోని వివరము చెప్పబడి ఉంది. 4:4. 3 ఎద్దులు ఉత్తరపు తట్టు, 3 ఎద్దులు పడమటి తట్టు, 3 దక్షిణపు తట్టు, 3 తూర్పు తట్టు చూస్తుండేది. సముద్రపు తొట్టి వాటిపై ఉంచబడెను. 2వ వచనం చూడండి, పోత పోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించాను. అది ఈ అంచుకు ఆ అంచుకు 10 మూరల ఎడమ కలది. అంటే 15 feet ఉంటుంది అన్నమాట. 2 మూరలు ఈజ్ ఈక్వల్ టు 3 feet. 10 మూరలు అంటే 1.5 times 15 feet. అంటే దాదాపుగా మన ఇళ్లలో ఒక 10x10 రూమ్స్ వేసుకుంటే నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో 10x10 రూమ్ ఈజ్ సఫిషియంట్ రూమ్. ఒక చిన్న మంచము, పక్కన 2 కుర్చీలు వేసుకొని బ్రతికేస్తారు. అంత పెద్ద తొట్టి ఒకటి ఇత్తడితో చేశాడు. దాని కైవారము 30 మూరలు. అది 12 ఎద్దుల మీద నిలవబడింది. 3 ఎద్దులు ఉత్తరానికి 3, దక్షిణానికి, పడమటికి 3, తూర్పు వైపు 3, అలాగా 4 దిక్కులు 3 ఎద్దులు, 12 ఎద్దులు తయారు చేసి వాటి మీద ఈ తొట్టి పెట్టాడు. ఈ తొట్టికి ఏం పేరు పెట్టాడు? సముద్రపు తొట్టి. మర్చిపోవద్దు, ఏం పేరు పెట్టాడు? 4:4లో
ఆఖరి సెంటెన్స్ అది, సముద్రపు తొట్టి అని పెట్టాడు. ఆ తర్వాత 10 గంగాళములను వేయించాడు సొలొమోను. ఏమండి, దాన్ని ఏమన్నారంటే స్నానపు గంగాళము అన్నాడు 6వ వచనంలో. మరియు దహనబలులు అర్పించు వాటిని ఉమ్, కడుగుటకై ఉమ్, కుడి తట్టుకు 5ను, ఎడమ తట్టుకు 5ను 10 స్నానపు గంగాళములను చేయించెను. 10 స్నానపు గంగాళములను మోషే కట్టించినటువంటి ప్రత్యక్ష గుడారములో ఒక్కటే ఇత్తడి గంగాళం ఉంది, ఒక్కటే. సొలొమోను దానిని ఒక స్థిరమైన టెంపుల్గా కట్టినప్పుడు అక్కడ 10 రెట్లు ఉన్నాయి, 10 గంగాళాలు ఉన్నాయి. ఈ 10 గంగాళాలు కాక మళ్ళా సముద్రపు తొట్టి ఒకటి చేయించాడు. శ్రద్ధగా గమనించాలి. 5 నిమిషాలు ముగించేస్తాను. ఆ స్ట్రక్చర్ మీరు అర్థం చేసుకోవాలని. ఈ దీపస్తంభాలు కానీ, తర్వాత ఈ స్నానపు గంగాళములు కానీ అన్నీ ఎక్కువే సొలొమోను తయారు చేయించాడు. ఈ గంగాళములలో ఏం చెయ్యాలంటే 6వ వచనం చూడండి, 4-6. సముద్రము వంటి తొట్టి 4-6. మరియు దహన బలులుగా అర్పించు వాటిని కడుగుటకు ఈ 5ను, కుడి తట్టు 5, ఎడమ తట్టు 5, 10 స్నానపు గంగాళములను చేయించారు. దహన బలిగా అర్పించడానికి జంతువులను తెస్తారుగా, వాటిని కడగాలి. బలి అర్పణ చేసే పశువులను కడగాలి. దానికి ఆ 10 గంగాళాలు. మరి ఈ 15 అడుగులు ఆ చివరికి చేరుకున్నటువంటి ఈ పెద్ద తొట్టి ఉన్నది, అది దేనికయ్యా అంటే యాజకులు స్నానము చేయాలి. 6వ వచనంలో సముద్రము వంటి తొట్టి యందు యాజకులు మాత్రము స్నానము చేయుదురు. ఆ గంగాళాలన్నీ 10 గంగాళాలు ఉన్నాయి, అందులో కూడా నీళ్లు ఉంటాయి. దహన బలి పశువులను అక్కడ స్నానము చేయించాలి. ఈ ప్రధాన యాజకుడు కానీ మిగతా యాజకులు కానీ ఇక్కడికి రావాలి. ఎక్కడికి? సముద్రము అనబడిన తొట్టి దగ్గరకు వచ్చి స్నానం చేయాలి. స్నానం చేసి అప్పుడు దేవుని సేవలోనికి, మందిరంలోనికి ప్రవేశించాలి. ఇది విధి. గనుక భూమి మీద కట్టబడినటువంటి దేవుని మందిరములో ఏమున్నది చెప్పండి? ఒక సముద్రము అనబడిన ఉపకరణం ఉంది. సముద్రం అంటే యాక్చువల్ సముద్రం అది ఏంటిది? అది నివాసయోగ్యమైన భూమి కంటే 1/3 మనకు నివాసయోగ్యమైన భూమి ఉంటే 2/3 సముద్రమే ఉన్నాయి. ఇప్పుడు భూగోళంలో ఈ 210 దేశాలంతా కలిసి 1/1 నీళ్ళే దీనికి డబల్ ఉంటాయి. అంత పెద్ద సముద్రం ఎవడు మోసుకొని తిరుగుతాడు? పేరుకు మాత్రమే అది సముద్రం, దాని పేరే సముద్రం. అంతేగాని నిజంగా అంత వైశాల్యము, అంత పెద్ద క్వాంటిటీ ఉంటుందని మీరు ఎవరు కూడా ఊహించుకోవద్దు. దాని పేరు జస్ట్ టైటిల్, బిరుదు, దాని పేరు సముద్రం. ఆ బిరుదైనా ఎందుకు అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. సముద్రములో నీళ్లు, అక్కడ ఎవరు స్నానం చేయాలా? యాజకులు. రైట్, మంచిగా గ్రహించారు. ఇప్పుడు దీని యొక్క అసలు స్వరూపమైన గుడారం ఒకటి పరలోకంలో ఉంది. సాక్షపు గుడార సంబంధమైన ఆలయము పరలోకంలో తెరవబడింది. సాక్షపు గుడార సంబంధమైన ఆలయం అంటే అర్థం ఏంటి? దేన్ని చూసి మోషే కట్టాడో, దేన్ని ప్రతిరూపంగా సొలొమోను కట్టాడో ఆ ఆలయము పరలోకంలో తెరవబడింది. అక్కడ
కరుణాపీఠం, దేవుని సింహాసనం ఉంది గర్భాలయంలో. ఆ సింహాసనము ఎదుట ఒక సముద్రం ఉన్నది. ఆ సముద్రము తళతళతళ మెరుస్తూ ఉంది. సాలిడ్ క్రిస్టల్, ద సీ ఆఫ్ గ్లాస్, గాజు వంటి ఒక సముద్రం ఉంది. అక్కడికి వెళ్దాం మనం. ఎందుకు వెళ్ళాలి మనం అక్కడికంటే, మనందరము రాజులైన యాజక సమూహం కాబట్టి. దేవుణ్ణి సమీపించాలంటే ముందేం చేయాలి? భూమి మీద గుడారంలో సముద్రపు తొట్టిలో నీళ్లతో స్నానం చేయాలి. మరి పరలోకానికి వచ్చాము, రియల్ టెంపుల్ కనబడుతూ ఉంది, రియల్ టాబర్నాకిల్, నిజమైన గుడారం. మేమంతా యాజకులం అండి. ఆ సింహాసనాసీనుని పాదములు మొక్కే ముందు ఇక్కడ స్నానం చేయాలి అని దగ్గరికి వెళ్తే నీళ్ళలాగానే తళ్ళతళ్ళ మెరుస్తుంది, కానీ చెంబు ముంచితే చెంబు లోపలికి పోదు. అందులోకి దిగుదామంటే కూడా వీల్లేదు, అది సాలిడ్గా ఉంది. చూపులకే సముద్రము, కానీ అందులో నీళ్లు లేవు. స్ఫటికము వంటి సముద్రము. స్ఫటిక సముద్రము అగ్నితో కూడా ఉంది. మళ్ళీ అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి. ఇందులో మేము స్నానం ఎట్లా చేయాలి? ఇది సమస్య. భూమి మీద యాజకులందరూ సముద్రపు తొట్టిలో స్నానము చేసి దేవుని కరుణాపీఠం దగ్గరికి చేరేవాళ్ళు. ఇప్పుడు పరలోకానికి వచ్చాం, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ సముద్రం కనపడుతుంది, స్నానం చేద్దామంటే అవి నీళ్లు కాదు, సాలిడ్గా ఉన్నాయి. స్ఫటికం చూసారు ఎప్పుడైనా? పటిక అంటారు, తెలంగాణ భాషలో పటిక అంటారు, చూసారు ఎప్పుడు? సాలిడ్గా ఉంది. ఆ స్ఫటికం అనేది ప్రకృతి, పటిక అనేది వికృతి. స్ఫటికము పటిక అట్లా ఉన్నది, అది సీ ఆఫ్ గ్లాస్. ఇప్పుడు స్నానం ఎట్లా చేయాలి అంటే దానికి ఒక బ్యూటిఫుల్ ఆన్సర్ ఏంటంటే, ఆ లోకములో మనకు స్నానం అక్కరలేదు. అక్కడ మనకు స్నానము అక్కరలేదు. ఎందుకు స్నానం అక్కరలేదు? అక్కడ సాలిడిఫైడ్ క్రిస్టల్ గ్లాస్ సీ ఉంది. స్ఫటిక సముద్రము, నీళ్లు కాదది. అక్కడ నువ్వు స్నానం చేద్దామంటే రావు, నీళ్లు లేవు. నీళ్లు అక్కడ సాలిడ్గా మారిపోయింది, లిక్విడ్ కాదు. ఇంకా అక్కడ నీకు స్నానమే అక్కరలేదు. ఎందుకు అక్కరలేదంటే నీ దేహము కూడా విమోచింపబడింది. నీ దేహము విమోచింపబడక ముందు నీకు స్నానం కావాలి. ఎందుకు? ఈ దేహము ఎప్పుడూ కూడా ఆత్మకు విరోధంగా అపేక్షిస్తూ ఉంటుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఆ వచనం మనకు బాగా నోటెడ్ అయిపోయింది. బైబిల్లో చదివి చదివి నోటెడ్ అయిపోయింది. మన స్వీయ అనుభవంలో కూడా బాగా మనకది జ్ఞాపకం ఉండిపోయే వచనం. మనందరి అనుభవం అది, ప్రతి క్రైస్తవ విశ్వాసి అనుభవం. శరీరము ఆత్మకు విరోధముగాను, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. చూసారా దేవుని బిడ్డలారా? ఈ శరీరము అనేది మనకు బద్ధ శత్రువు. దీని ద్వారా మనకు ఏమి పెద్ద ప్రయోజనం లేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రయోజనాలు ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచానికి మనం సువార్త చెప్పాలన్నా, భౌతిక ప్రపంచానికి రక్షకుడిని పరిచయం చేయాలన్నా ఈ శరీరం అనే మాధ్యమము, మీడియం
ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఆత్మగా ఉంటే మనం కమ్యూనికేట్ చేయలేం. అది ఒకటే దీంతో మనకున్న పని. ఇక మిగతాదంతా కూడా చండాలమే. దీంట్లో ఏది సువాసన ఉండదు, అంత దుర్గంధమే. దీనివల్ల ఎప్పుడు మనకు నష్టము, వ్యతిరేకత, పోరాటము. దేవుడు చెప్పిన మాట వినదు, మనం చెప్పిన మాట వినదు. మనం పెట్టేదంతా తిని మనకే తిరగబడుతుంది. శరీరము ఆత్మకు విరోధముగా అపేక్షించును. అందుచేత ఇందులో ఉన్నంతకాలం మీరు కాస్త భయంగా బ్రతకండి అని చెప్తాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపాలి. ఎందుకు భయముతో గడపాలి? 2:11 చూడండి. మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఈ శరీరం అనేది చాలా పెద్ద ప్రమాదకరమైన శత్రువు. ఈ శరీరమును మనం ముందు పెట్టుకొని దాని మీద కొంచెం సానుభూతి చూపి, పాపం అది మాత్రం ఏం చేస్తుంది, ఈ అవయవాలు ఇవన్నీ దేవుడు చేసినాయి కదా అని కొంచెం దాని మీద 0.01 మీరు సానుభూతి, ఇదంతా మనం చేసామా, దేవుడే సృష్టించాడు కదా, అట్లా వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. పొగాకు తినొద్దు, ఖైనీ తినొద్దు అని అంటే ఎట్లా? పొగాకు సృష్టించిన దేవుడే కదా. కళ్ళు తాగొద్దు అంటే ఎట్లానండి? తాటి చెట్టు ఎవరు సృష్టించాడు? దేవుడే కదా. మరి అట్లాగే మన శరీరంలో అవయవాలన్నీ కూడా దేవుడే సృష్టించాడు కదా. కనుక మనం అట్లా మరీ పరిశుద్ధంగా ఉండాల్సిన అవసరం లేదు అని కొంచెము సానుభూతి దాని మీద చూపిస్తే ఇక ఇంతే సంగతులు చిత్తగించవలేను. నువ్వు జారుడు బండ మీద జారినట్టు జర్రని కిందకి జారిపోతావు. నీ పరిశుద్ధత, నీ నీతి, ప్రార్థనా జీవితం మొత్తం నాశనం అయిపోతుంది ఒక్క క్షణం అట్లా అనుకున్నందుకు. 1 second if you show sympathy towards your physical body, ఇక ఇంతే సంగతులు. నువ్వు జర్రమని జారిపోతూనే ఉంటావు. బ్రేకులు పడవు. జారుడు బండ ఎక్కి పైనుంచి జారుడు మొదలు పెట్టినాక స్టాప్ 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 అంటే ఆగుతుంది. అది ఆగేది కిందికి పోయిందాక, అడుగుకి వెళ్ళిపోయిందాక నువ్వు జారుతూనే ఉంటావు, అట్టడుగుకి వెళ్ళిపోయిందాక. శరీరము చాలా ప్రమాదకరము. రోమాపత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపెట్ట నేరరు, సంతోషపరచ నేరరు. అయిపోయింది. శరీర స్వభావము నీకుంటే శరీరమే ప్రాముఖ్యమని, శరీరము యొక్క పర్వ్యూ, శరీరం యొక్క దృక్కోణములో నుంచి నువ్వు సంగతులను చూడడం మొదలు పెడితే నీవు ఎప్పటికీ దేవునిని సంతోషపరచజాలవు. సంతోషపరచడం నీ వల్ల కాదు. ప్రియులారా, మరి 7వ వచనం చూడండి. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి అది. ఇంకా దాన్ని పెట్టుకొని మనం పరలోకానికి ఏం వెళ్తాము? శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము. దేవునికి విరోధమైన మనసును పెట్టుకొని, మన మనసే దేవునికి విరోధమైతే ఆ మనసును పెట్టుకొని సీనాయి కొండ ఏమి ఎక్కుతాము? రూపాంతర కొండ ఏమి ఎక్కుతాము? హనోకులాగా దేవునితో ఎలా నడుస్తాము?
దేవునికి విరోధమైన మనస్సు మనలోనే ఉంటే, ఇది ఎందుకున్నది? శరీరానుసారమైన మనసు ఎందుకున్నది చెప్పండి? అసలు ముందు శరీరం ఉన్నది కాబట్టి. ఈ శరీరము అనేది లేకుండా పోవాలి, లేదా అది విమోచింపబడి మహిమ శరీరముగా మారాలి. మహిమ శరీరముగా మారాలి అనగా పాప మరణ నియమము లేని శరీరంగా మారాలి. అలా జరుగుతుందనే మనం ఆశతో ఎదురు చూస్తాం. క్రైస్తవులమైన మనందరి నిరీక్షణ ఏంటంటే, ఒకనాటికి నా శరీరం మారిపోయి దాంట్లో పాప మరణాల నియమము లేకుండా పోతుంది. అప్పుడు ఆత్మకు విరోధంగా నా శరీరం పోరాడడం మానేస్తుంది అనే ఆశతో మనందరం ఎదురు చూస్తున్నామని పౌలు చెబుతున్నాడు. రోమా 8వ అధ్యాయము 23వ వచనం. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన హల్లెలూయా, దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. కుయ్యో ముర్రో అని మూలుగుచున్నాం. అబ్బా, ఇంకా ఎప్పుడో ఎన్నాళ్ళకో కదా, ఎన్నాళ్లకు నా శరీరం విమోచింపబడుతుందో కదా. ఇది నా మాట వింటం లేదు, దేవుని మీద తిరగబడుతుంది, దేవుని వాక్యం మీద తిరగబడుతుంది. దేవుని వాక్యానికి లోబడి నడుద్దామని నా ఆత్మే అనుకుంటుంటే నా ఆత్మ మీద తిరగబడుతుంది. ఒక టైం వస్తుంది, ఈ శరీరమే మారిపోతుంది, సహకరించే శరీరంగా మారుతుంది. ఆత్మకు సహకరించే అనుకూలమైన శరీరంగా మారుతుంది. ఎందుకంటే ఈ శరీరము మహిమ దేహంగా మార్చబడ్డప్పుడు ఈ అద్భుతం జరుగుతుంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద గ్లోరిఫికేషన్ ఆఫ్ అవర్ బాడీ. అది ఎప్పుడు జరుగుతుందంటే కడబూరం రోగినప్పుడు జరుగుతుందట. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం. కొంచెం ఆగి 53 నుండి చదవండి నాయన. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన అంటే చావగలిగిన, ఏబుల్ టు డై అయినటువంటి ఈ శరీరము అమర్త్యతను, ఇన్కరప్టబిలిటీ, అమరత్వాన్ని ధరించుకోవాలి. అంటే చచ్చిపోవడమే దానికి సాధ్యం కాదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ దట్ బాడీ టు డై, టు పెరిష్. దానికి నువ్వు బుల్లెట్లు కొట్టు, బాంబులు కొట్టి, ఏదన్నా కొట్టు, అది అట్లే ఉంటుంది. ఆ బాంబు యువతల నుంచి అవతలకి వెళ్ళిపోతుంది, ఆ బాడీ మాత్రం అలాగే చెక్కు చెదరకుండా ఉంటుంది. అలాంటి ఇన్కరప్టబుల్ బాడీగా మారాలి. క్షయమైన ఈ శరీరం. ఎప్పుడు దీనికి చిన్న కత్తి పొడిచిన కష్టమే, బుల్లెట్ కొట్టిన కష్టమే, ఇంత ముళ్ళు గుచ్చుకున్న కష్టమే. కానీ ఒక టైం వస్తుంది, ఇదే శరీరం అక్షయమైన శరీరంగా మారుతుంది. ఎప్పుడు మారుతుంది? 52 చూడు. ఇదిగో మనమందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగాని మనమందరము మార్పు పొందు. దేవునికి స్తోత్రం కలిగింది. నీకు ఇవే ఫీచర్స్ ఉంటాయి, ఇదే ముఖం, ఇదే పోలికలు, చూస్తే గుర్తుపట్టేస్తారు. ఏమండి, రంజిత్ తోఫీర్ గారి ముఖం పోయి బిలిగ్రామ్ గారి లాగా, బిలిగ్రామ్ గారి పోయి వక్సంగ్ గారి లాగా, నీల్ ఆమ్స్ట్రాంగ్ గారి ముఖం పోయి బుజ్జిబాబు లాగా, ఇట్లాంటి కన్ఫ్యూజ్ కాదు. ఎవరి ముఖం వాళ్ళది, కానీ క్వాలిటీ మారుతుంది. ద టెక్స్చర్, క్వాలిటీ ఆఫ్ ది బాడీ మారుతుంది.
నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరం మార్పు పొందుదుము. మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదు. ఈ పనికి బాలిన శరీరాలు మనకి ఎల్లకాలం ఉండవు. మనం ప్రార్థన చేద్దామంటే ఇది వద్దంటది, చర్చికి వెళ్దామంటే వద్దంటది, చర్చికి టైం అయింది కదా వెళ్ళిపోదామంటే ఈ పని అరగంట సేపు పట్టుకుంటుంది ఇది. మరి దీని మాట వినాలి కదా శరీరంలో ఉన్నప్పుడు అని మనకు కొంచెం లాలూచి, అదంటే కొంచెం కన్సిడరేషన్. అంచేత దైవ కార్యం ఏదన్నా చేయాలంటే మాత్రం ఇది వెనక్కి లాగుతూ ఉంటుంది. అట్లాంటి పనికిమాలిన శరీరంలో మనం జీవిస్తున్నాం. అయితే ఈ స్వభావము దీంట్లోంచి వెళ్ళిపోతుంది. ఈ శరీరపు పోలికలు మాత్రమే ఉంటాయి, కానీ దానిలోని పాపము మరణము అనే నియమం వెళ్ళిపోతుంది. అది గ్లోరిఫికేషన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ, రిడీమ్డ్ బాడీ ఆఫ్ ద బిలీవర్. 53 క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ధరించుకొనవలసి ఉన్నదంటే దట్ ఈస్ సంథింగ్ దట్ మస్ట్ హ్యాపెన్. విధాయకం జరిగి తీరాలి, కుదరదు. యేసయ్య రాకడ సంభవించి తీరాలి. తూర్పున మళ్ళీ సూర్యుడు ఉదయించి తీరాలి. కొన్ని ఆగడానికి వీల్లేని ప్రక్రియలు. అలాగే నమ్మి బాప్తిస్మం పొందిన విశ్వాసులందరి యొక్క శరీరాలు అక్షయమైనవిగా మారి తీరాలి అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతూ మనమందరము మార్పు పొందుదుము. మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకోవాలి, ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైన శరీరం అక్షయతను ధరించుకొనినప్పుడు అప్పుడు ఆ బూరం రోగినప్పుడు, కడబూరం రోగినప్పుడు, ఏడవ బూరం రోగినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము బ్రింగి వేయబడునని వ్రాయబడిన వాక్యము నెరవేరు. అప్పుడు అడుగుతున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా ఇప్పుడు అడగండి ఈ ప్రశ్న. ఓ మరణమా నీ విజయం ఎక్కడ అంటే ఒకసారి గాంధీ హాస్పిటల్కి పోసాడు, అక్కడ కనిపిస్తుందని అంటది. లేకపోతే ఏదన్నా ఒక ముస్లిం గ్రేవ్ యార్డు, క్రిస్టియన్ గ్రేవ్ యార్డు, హిందూ శ్మశాన వాటికో ఎక్కడైనా పోయి చూడు, మరణం యొక్క విజయము కనపడుతుంది. ఏ మతంలో ఉన్నోళ్ళైనా చచ్చిపోతారుగా. అన్ని మతాలకు శ్మశాన వాటికలు ఉన్నాయి. మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ ముళ్ళెక్కడ అని చెప్పి, అవును ఇంతకు ఎవరిని పిలుస్తున్నారు సార్? మరణమా నీ ముళ్ళెక్కడా అని అడుగుతున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అంటే డిఫైన్ చేస్తున్నాడు, నిర్వచిస్తున్నాడు. మరణపు ముళ్ళు పాపము. మరణపు ముళ్ళు ఏమిటి చెప్పండి? మరణమా నీ ముళ్ళెక్కడ అంటే అర్థం ఏంటి? మరణమా నీ ముళ్ళైన పాపం ఎక్కడ? ఇప్పుడు అడగండి, మరణమా నీ ముళ్ళు అయినటువంటి పాపం ఎక్కడ అంటే ఎంత గుడ్డోను సార్ నువ్వు? దేశం నిండా కనబడుతుంది కదా పాపం. విశ్వాసుల్లో కనబడుతుంది, అవిశ్వాసుల్లో కనబడుతుంది. కులమత భేదము, లింగ భేదము లేకుండా అంతటా కనపడుతుంది. ఒకసారి న్యూస్ పేపర్ చూడు, ఎంతమంది భర్తలు భార్యలను చంపేస్తున్నారు, ఎంతమంది భార్యలు భర్తలను కూడా చంపేస్తున్నారు, కన్న తల్లులు పిల్లలను చంపేస్తున్నారు. ఇది మరీ దారుణం. పాపమా నీవెక్కడ అని అడుగుతున్నావంటే నువ్వు గుడ్డోని తప్ప ఇంకేం కాదు. నీలాంటి గుడ్డోని ఎక్కడ చూడలేదు నేను. కళ్ళు లేకపోతే పోయినాయి. సమాజంలో జరుగుతున్న సమాచారం అందులోకి కూడా తెలుసు, నీకు తెలీదు.
పాపమా నీవెక్కడ అంటావా? ఈ ఈ జనరేషన్లో, ఇప్పటి తరం, ఇప్పటి కాలంలో ఆ ప్రశ్న ఏ బుద్ధిహీనుడు అడగడు. ఏ బుద్ధిహీనుడు కూడా అడగడు. పాపమా నీవెక్కడ అంటే, ఊరుకోర తిక్కలోడా, నువ్వే పెద్ద పాపిలాగా ఉన్నావు అంట. కానీ ఒక టైం రాబోతుంది, పాపమా నీవెక్కడా అని వెతుక్కున్నా దొరకదు, వెతికినా దొరకదు. ఎక్కడున్నావు నువ్వు, ఎక్కడ చచ్చావు నువ్వు, ఏది పాపం ఏది దొరకక మరణాన్ని అడిగాను. ఇంతకాలము నీ ముళ్ళుగా నువ్వు వాడుకున్నావే పాపం, ఆ పాపం ఏది? మరణమా? ఏది? అది నోరు మూసేసింది. నీ విజయం ఎక్కడ? ఎందుకంటే ఈ పాపపు ముళ్ళైనటువంటి, మరణము యొక్క ముళ్ళైనటువంటి పాపం విశ్వాసుల శరీరములో లేకుండా పోయింది. ఎందుకంటే రక్త మాంసముల శరీరం అనేది పోయి రక్తరహిత శరీరం వచ్చింది. బ్లడ్లెస్ గ్లోరిఫైడ్ ఫ్లెష్ అండ్ బోన్. రక్తము లేని మహిమపరచబడిన మాంసము ఎముకలు యేసయ్యకు పునరుద్ధాన శరీరంలో అవి ఉన్నాయి. చూడు, నాకున్నట్టుగా ఎముకలు మాంసము భూతానికి ఉండవని చెప్పాడు. అదే శరీరం మనకు వస్తుంది, అందులో బ్లడ్ ఉండదు, బ్లడ్ అవసరం లేదు. మరి లైఫ్ ఎక్కడ ఉంటుంది? ఇప్పటి శరీరంలో రక్తమే దేహమునకు ప్రాణం. రక్తం లేకపోయినాక ప్రాణం ఎక్కడ ఉంటుంది? ఆల్ ఓవర్ ద బాడీ స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆ బాడీ నిర్మాణము వేరు, అది త్రిత్వమే. ఆత్మ, శరీరం, ప్రాణం ఉంటాయి, కానీ ప్రాణం కొరకు ఒక స్పెషల్ సీట్, రక్తం అనేది ఉండదు. ఆల్ ఓవర్ ద బాడీ స్ప్రెడ్ అయి ఉంటుంది. అందుచేత బుల్లెట్ కొట్టినా సరే యువతలో అవతలకి వెళ్ళిపోతుంది, ఇట్లా చట్టు వెళ్ళిపోతుంది. రంధ్రం కూడా ఉండదు, మళ్ళా సెల్ఫ్ పంక్చర్ వేసేసుకున్నట్టు వేసేసుకుంటుంది. కత్తి పొడిచినా సరే కత్తి అవతలకి వెళ్తూ దిగుతలకు వస్తుంది, ఆ రంధ్రం మళ్ళీ పూడ్చుకుపోతుంది. ఏమి కాదు. ఇప్పుడు పొడిస్తే వీడు అయిపోయాడు, గాన్ కేసు, ఫోటోకి దండేసుకోవాల్సింది. ఇప్పుడు వల్నరబుల్ బాడీ, అప్పుడు ఇన్వల్నరబుల్ బాడీ. ఇప్పుడు పెరిషబుల్, అప్పుడు ఇంపెరిషబుల్, ఇన్కరప్టబుల్. ఇప్పుడు నశించగలిగిన శరీరం, అప్పుడు నశించలేని ఆ దేహము యొక్క విమోచనం, దాన్ని గురించి అన్నాడు రోమా 8:23లో. దేహము యొక్క విమోచనము కొరకు మనం కనిపెట్టుచు మూలుగుచున్నాం. ఎప్పుడైతే దేహం విమోచింపబడిందో ఆ తర్వాత ఆత్మకు విరోధంగా అది పోరాడదు, అపేక్షించదు, వ్యతిరేకించదు. ఆత్మ, దేహము, ప్రాణము ఒక్కటై దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటాయి. గనక అలాంటప్పుడు ఇక స్నానం ఎందుకు? నువ్వు భూమి మీద ఉన్నప్పుడు, ఈ పాప శరీరములో జీవించినప్పుడు ఎన్నోసార్లు శరీర కార్యాలు చేశావు. శరీర కార్యాలను మానేసిన తర్వాత కూడా దేవుని చిత్తము జరిగించలేకపోయింది. ఇది అసలైన ప్రాబ్లం. దేవుని చిత్తాన్ని జరిగించలేదు. ఎందుకు? దేవుని చిత్తం జరిగిద్దామని ఆత్మ అనుకుంటుంది, నీలోనే ఒక పార్ట్ ఉండి వద్దు 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 అది జరిగించొద్దంట. దట్ ఈస్ ద ప్రాబ్లం. కనుక ఈ శరీరం మందు ఉన్నంత కాలము మనము దేవుని చిత్తాన్ని జరిగించలేని పరిస్థితి. అందుకే భయంగా బ్రతకాలి. ఎప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన మళ్ళీ స్నానం చేసి రావాలి. అందుకే నీళ్లు పోయిన బాబు గంగాళంలో ఉన్నాడు. సొలొమోను కట్టించిన దేవాలయంలో సముద్రపు తొట్టి అనేది ఒకటి.
ఆ సముద్రపు తొట్టిలో స్నానాలు చేసిన యాజకులు చాలామంది చనిపోయారు. పునరుద్ధాన శరీరాలు పొందుతారు. కడుబూరు ధ్వనించినప్పుడు వాళ్ళు కూడా లేస్తారు కదా, వాళ్ళు కూడా లేస్తారు. హాయిగా స్నానం చేసి దేవుని పాదాలకు మొక్కేవాళ్ళము. ఇదిగో ఇప్పుడు ఇక్కడ కూడా ఒక పెద్ద సముద్రం లాంటిది ఉంది, రండర్రా స్నానాలు చేద్దామని వాళ్ళందరూ ఆ తొట్టి దగ్గరికి పోతే అది గ్లాస్ లాగా సాలిడ్గా ఉంది. అందులో నీళ్లు లేవు. చేత్తో తీసుకుందామంటే రావు, చెంబు పెడితే రావు. ఇదేమిటండి? మరి స్నానం ఎలా చేయాలి? ఆ సర్వశక్తుల్ని మేము ఆరాధించాలంటే స్నానం చేసి వెళ్ళాలి అంటే, ఓ అమాయకులారా, అదంతా మట్టి లోకములో, మట్టి దేహములో మీరు బ్రతికినంత కాలమే. స్నానాలు చేయడం ఎప్పటిదాకా? మట్టి లోకంలో, మట్టి శరీరంలో ఉన్నంత కాలమే స్నానాలు. మహిమలోకానికి వచ్చేశారు. ఇక్కడ మీకు మట్టి దేహము లేదు, మహిమ శరీరం ఉంది. మహిమలోకంలో, మహిమ దేహములో మీరున్నప్పుడు స్నానం అక్కర్లేదు. అక్కడ చెమట కూడా పట్టని శరీరాలు, వ్యర్థ పదార్థాలు విసర్జించే శరీరాలు కాదు. ఏ విధమైన దుర్గంధము కూడా బయటికి రానటువంటి సుగంధభరితమైన శరీరం. స్నానం ఎందుకు? నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు, వెళ్ళి ఆరాధించుకోమంటావు. 24 పెద్దలు. ప్రభునందు ప్రియులారా, అగ్నితో కలిసిన స్ఫటిక సముద్రము. It speaks about the glorified bodies which do not need washing. They don't need washing anymore. అలాంటి స్థితి మనకు యేసు ప్రభు ఇవ్వబోతున్నాడు. అప్పుడు మన రిడెంప్షన్ కంప్లీట్ అయిపోతుంది, మన విమోచన సంపూర్ణం అయిపోతుంది. అప్పటిదాకా కొంచెం ప్రాబ్లమే. నువ్వెంత ప్రార్థనా పరురాలివైనా, ఎంత ప్రార్థనా పరుడివైనా, ఎంత లేఖనాలలో ప్రావీణ్యత సాధించినా, ఎంతగా ఆధ్యాత్మికంగా ఎదిగినా, ఎంత నువ్వు సీనాయి కొండెక్కినా సరే, దేవుని చిత్తం ఏదో ఒక విషయంలో జరిగించకుండా ఉండే ప్రమాదం ఉంది. దేవుడు అనుకుంటాడు, ఏంటి ఈ మాట మాట్లాడావు, నేను నీ ప్లేస్లో ఉంటే అలా మాట్లాడేవాడిని కాదురా, నేను నీ స్థానంలో ఉంటే అలాగ ఆలోచించేవాడిని కాదు అంటానే ఉంటాడు. పోయిన పొడుగుతా దాటి పొడుగున. మరి ఏం చేయాలి తండ్రి, ఈ పాడు శరీరం ఇట్లా ఉంది. పర్వాలేదులే, నీ దేహాన్ని కూడా నేను విమోచించబోతున్నా. ఎప్పుడు తండ్రి? కడబూర ధ్వనించినప్పుడు. దేవుని ఖచ్చితమైన ప్రణాళిక, టైం టేబుల్ ప్రకారం ఆయన అన్ని పనులు చేస్తున్నాం. మనం నిరీక్షిస్తున్నాం, మనము ఎదురు చూస్తాం, ఆశతో నిరీక్షిస్తున్నాం. టైం వస్తుంది, నాకు ఈ అంతరంగ సంఘర్షణ లేకుండా పోయే శుభదినం. లోపల పోరాటం ఉండదుగా. ఆత్మ ఏదనుకుంటే శరీరం అదే అనుకుంటుంది. ఆత్మ, శరీరం, ప్రాణం కలిసి దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుంటాయి, నెరవేరుస్తాయి. ఇంకా దేవుడు మనము ఒకేలాగా ఆలోచిస్తాం, ఒకేలాగా మాట్లాడతాం, ఒకే విషయాన్ని కోరుకుంటాం. ఆత్మకు, శరీరానికి ఎప్పుడైతే సయోధ్య కుదిరిందో అప్పుడు మనిషికి, విశ్వాసికి, దేవునికి కూడా సంధి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఇంకా పరలోకమే మన అంతరంగంలోకి వచ్చేస్తుంది, దేవుని రాజ్యం మన లోపలికి వచ్చేస్తుంది. ఏమి ఫ్రిక్షన్ ఉండదు, సంఘర్షణ ఉండదు, గొడవ ఉండదు. ఈ భూమి మీద ఉన్న పరిస్థితి ఏంటి? నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. నేనేది కోరుచున్నానో దాన్ని
చేయగోరుచున్న మంచిని చెయ్యక చేయగోరని కీడునే చేయుచున్నాను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన శరీరమును ఎవడు విడిపిస్తాడు. ఇది ఇప్పటి పరిస్థితి. కానీ మహిమ శరీరం వచ్చాక అయ్యో నేనెంత దౌర్భాగ్యుడని అనేవాడు ఒక్కడు కూడా ఉండడు. వందల కోట్ల మంది, ఎవడు లెక్కింపజాలనంత గొప్ప జన సమూహం భక్తులు అక్కడికి వస్తారు. అందరూ కేక పెట్టేది ఏమిటంటే, ఆహా నేనెంత భాగ్యవంతుడు, ఎంత అదృష్టవంతుడా అంట. ఏమయ్యా నీకు పట్టిన అదృష్టం అంటే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఒక చిన్న తలంపు కానీ, ఒక చూపు కానీ, ఒక మాట కానీ నాలో రావడమే లేదు. నేనేం చేసినా, ఎటు కదిలినా దేవుడు ఆనందిస్తున్నాడనే భావన నాకు తెలిసిపోతాను. ఎంజాయింగ్ హెవెన్ ఇన్ మై హార్ట్. అసలు ఎంత ఆనందకరంగా ఉంటుందని నాకు తెలియదండి. భూమి మీద రక్షణ పొందిన తర్వాత కూడా నాకు ఆనందం లేదు. అయ్యో నేను ఇంత దౌర్భాగ్యం అంటూ బతుకంతా గడిపేశాను. కానీ శరీర విమోచన వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది రక్షణానందం అంటే ఏమిటో అని. పరలోకంలో కోటాను కోట్ల మంది భక్తులు సాక్ష్యం ఇస్తుంటారు. కనుక ఇప్పుడు 2 విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటి విషయం, పరలోకానికి వెళ్ళిన తరువాత మనకు స్నానము అక్కరలేదు. ఇది మొదటి పాఠం. ఆ పాఠం వెనకనే దాగి ఉన్న రెండో పాఠం ఏంటంటే, ఆ మహిమ దేహము రానంత వరకు మనకు స్నానం అవసరం. సాలిడ్ సీ ఆఫ్ గ్లాస్, సాలిడ్ సీ ఆఫ్ క్రిస్టల్, స్ఫటిక సముద్రము అనేది ఇప్పుడు ఇక్కడ లేదు. ఇక్కడ నీళ్లున్నటువంటి సముద్రపు తొట్టి ఉంది. అంటే నీవు ఎప్పుడూ కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడల్లా నువ్వు కడుక్కుంటానే ఉండాలి, స్నానము చేస్తూనే ఉండాలి. స్నానం అనేది తప్పదు. ఏదో తప్పు చేసామని కాదు. పసిబిడ్డను కంటాం. పసిబిడ్డను కన్న తర్వాత రోజు స్నానం చేయిస్తారా లేదా వాడికి? వాడు ఏం తప్పు చేశాడని? ఏం తప్పు చేయలే, కానీ స్నానం చేయాలి. లేకపోతే వాడికి చిరాకేసి ఏడుస్తాడు. స్నానం చేయించాలి. మీరు చూడండి, మీరు ఇంట్లో పిల్లల్ని పెంచిన వాళ్ళకి తెలుసు. వాడు కేర్ అని ఏడుస్తుంటాడు. వాడికి చక్కగా వేడి నీళ్ళు స్నానం పోసి, నీళ్లు పోసి తుడిచి చక్కగా పౌడర్ అద్ది, ఏదో ఇంత చిన్న జుబ్బా ఏదో తొడిగిస్తే పాలు కడుపు నిండా పాలు తాగి వాడు మంచిగా కుంభకర్ణుడిలాగా నిద్రపోతాడు హ్యాపీగా. ఆకలి వేసినప్పుడు ఏడుస్తాడు. ఆకలిస్తే ఏడుస్తాడు. టాప్లో వేపేస్తాడు. ఆగ్రా బాబు దయచేసి నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, 1,00,000 ఇస్తా, 10 లక్షలు ఇస్తానంటే 1,00,000 తిక్కలోడు, నాకు ఆకలి వేస్తాడు. दूध लाओ, భుక్కా హూమై కమా. నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా ఆకలి వేసినప్పుడు పాలు పట్టాలి. ఒక్కోసారి పాలు పట్టినా సరే ఆగడు. ఎందుకంటే స్నానం చేయకపోతే ఒళ్ళంతా చిరాకేసి ఏడుస్తాడు. నేను ఎన్నో వందల మంది పిల్లల పెంపకాన్ని కళ్ళారా చూసిన. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ స్నానం నీళ్లు పోసి చక్కగా తుడిసి చక్కగా పౌడర్ అద్ది చక్కగా జుబ్బా ఏదో ఇంత కోసి పెట్టి పడుకోబెడుతుందో వాడి జో కొడతాను అక్కర లేకుండా నిద్రపోతాడు. స్నానం అనేది కంపల్సరీ. ఈ లోకములో ఈ దేహములో ఉన్నంత వరకు స్నానం చేస్తూనే ఉండాలి. పరలోకానికి వెళ్ళిన తరువాత స్నానం అనే సబ్జెక్టు లేదు కనుక దేవుడు అన్నాడు, ఈ సముద్రంలో నీళ్ళు ఇక నీళ్లుగా ఉండనక్కర్లేదు, అది సాలిడిఫై అయిపోవాలి.
అది ఘనీభవించుగాక. నా నా పాదాల ముందు, నా సింహాసనం ఎదుట ఉన్నటువంటి సముద్రం ఘనీభవించుగా. Nobody needs to have shower or bath here. Everyone is glorified. అందరూ మహిమపరచబడ్డారు. यहाँ पानी नहाने की जरूरत नहीं. ఆ స్ఫటిక సముద్రం ఇచ్చే మౌన సందేశం ఏంటంటే, ఇగో నా దగ్గరికి మీరు వచ్చినప్పుడైతే స్నానాలు ఉండవు, కానీ అక్కర్లేదు, కానీ నా దగ్గరికి రానంత వరకు, మీరు మహిమ శరీరాలతో మీరు మహిమపరచబడనంత వరకు, భూమి మీద ఉన్నంత వరకు స్నానం చేయాలి. అందులో మీరు గిల్ట్, సెన్స్ ఆఫ్ గిల్ట్, నేను తప్పు చేశానని అపరాధ భావన, నేర భావన అదంతా ఉండక్కర్లేదు. ఒకవేళ ఉంటే దాన్ని కూడా ఒప్పుకోవాలి, దేవునికి క్షమాపణ పొందాలి, శుద్ధి పొందాలి. యేసయ్యా నా తప్పులు క్షమించమని అడగొచ్చు. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడు. తప్పు జరిగి ఉంటే దాన్ని ఒప్పుకోండి, ఆయన క్షమించి కడిగి శుద్ధి చేస్తాడు. కానీ ఒక పొరపాటు చేయకండి. తప్పు నేను చేయలేదు అనుకున్నప్పుడు కూడా స్నానం అయితే చేయాలి. నువ్వు తప్పు చేయకపోయి ఉండొచ్చు, నువ్వు తప్పు చేశానని నీ మనస్సాక్షి చెప్పకపోవచ్చు, ఏం తప్పు చేశానో జ్ఞాపకం రాకపోవచ్చు. స్టిల్ యూ నీడ్ టు హ్యావ్ ఎ షవర్. ఎందుకంటే ఇక్కడ ఉన్నది స్ఫటిక సముద్రం కాదు, నీళ్ల సముద్రం. దేవునికి స్తోత్రం కలుగునుగా. గనుక ఈ మట్టి దేహం ఉన్నంత వరకు ఎంత పరమ భక్తుడు, ఎంత శ్రేష్ఠ భక్తుడైనా ఏం చేయాలి చెప్పండి? బ్లైండ్గా బాత్రూంలోకి పోవాలా, బడబడమని 4 చెంబులు నీళ్లు పోసుకోవాలి, బయటకు వచ్చి యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. రండి మనం స్నానం చేద్దాం. దేవుడు మనల్ని నీళ్ల సముద్రం దగ్గరికి పిలుస్తున్నాడు. దేవా నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు తనకు శిక్షావిధి కలుగుటకి అలాగూ చేయుచున్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. పరీక్షించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ సంగతి ఏంటో నీకు తెలియజేస్తాడు. ఒకవేళ దేవునికి విరోధమైన ఏదైనా కార్యం, దేవునికి ఆయాసకరమైన మార్గం నీలో ఉన్నదేమో ఆయన చూపిస్తాడు. ఒకవేళ లేకపోయినా సంతోషమే, కానీ స్నానమైతే తప్పదు. స్నానమైతే తప్పదు. మట్టి దేహములో ఉన్నాం గనుక స్నానం తప్పదు. రండి మనందరము మనల్ని మనమే పరీక్షించుకొని, మన గత వారపు జీవిత యాత్రలో మనం నడిచి వచ్చిన, మన జీవిత యాత్రలో మనం వేసిన ప్రతి అడుగును మనం పరీక్షించుకుందాం. పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఎన్ని చోట్ల సంచరించాము, ఎంతమందితో మాట్లాడాము, ఎక్కడైనా దేవునికి ఆయాసకరమైన మాటలు మాట్లాడామా? యేసయ్యా నా తప్పులు క్షమించు, నా పాపములు క్షమించు, నీ అగ్నితో నన్ను కాల్చు అని ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఎక్కడ కూడా దేవునికి ఆయాసకరంగా మనం జీవించలేదు అని మన మనస్సాక్షి చెప్పినా సరే, మట్టి దేహం అయితే ఉంది, చెమటైతే వస్తుంది, నా సహజ లోపాలైతే ఉండనే ఉన్నాయి. తండ్రి నీ యొక్క ఉదక స్నానము నాకు దయచేయమని అడుగు. ఇక్కడ సముద్రపు తొట్టిలో ఉదకం ఉన్నది, నీళ్లున్నది, స్ఫటికం లేదు. పరలోకంలో మాత్రమే స్ఫటిక సముద్రం. భూమి మీద ఉన్నంతకాలం ఉదక సముద్రం. తండ్రి నాకు స్నానము చేయించు, సహాయము చేయమని అడుగుతూ కొంత సమయం
స్వపరీక్ష చేస్తూ, దేవా నా దోషములు మన్నించు, క్షమించు, నన్ను కడుగు, శుద్ధీకరించమని వేడుకుంటూ, అమ్మ ప్రేమను మించిన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న యేసునాథుణ్ణి దిగివచ్చి మనకు స్నానము చేయించమని వేడుకుంటూ కొంత సమయం మనము ప్రార్థనలో గడుపుదాం. అందరికీ స్నానము చేయడానికి సమయం ఇస్తూ, నేను కూడా నరమాత్రుణ్ణి, నాకు కూడా స్నానం కావాలి కాబట్టి మరి కాసేపుగా నేను స్నాన ఘట్టములు యేసయ్య పాదాలు పట్టుకోవడం మొరపెట్టుకుంటూ ఇక నేను కాసేపుగా మాట్లాడను. ప్రియులారా, ఈ సమయాన్ని అందరూ జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి.